హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను పాలతో జున్ను పాలు తీసుకొచ్చారు వచ్చేటప్పుడు డ్యూటీ నుంచి. దీంతో జున్ను చేస్తున్నానండి. మా అమ్మమ్మ ఎలా అయితే చేస్తుందో అలా చేసి చూపిస్తాను. మా అమ్మమ్మ నేను మామూలుగా కొన్ని చోట్ల అయితే జున్ను పాలలో మళ్ళీ పచ్చి పాలన్నీ కలిపేసి చేస్తారు. నేను అలా చేయట్లేదు. ఒట్టి జున్ను పాలతోనే జున్ను అనేది చేస్తున్నానండి, పచ్చి పాలు కలపకుండా. ఎలా చేయాలో మీకు చూపిస్తాను, చూడండి. చాలా సింపుల్, మీరు కూడా చేసుకుని ఒకసారి ట్రై చేయండి. ఇదిగోండి జున్ను పాలు ఒక బాటిల్. దీన్ని ఈ పాలు ఒక 3 రోజుల తర్వాత అండి, 3 రోజుల తర్వాత తీసిన పాలు జున్ను జున్ను పాలు. ఈ స్వీట్ ఎక్కువ కావాలి నాకు, అందుకని చెప్పి నేను చేస్తున్నానండి. ఎక్కువగానే వేసుకుంటున్నాను. వేసుకుంటున్నాను చాలు. ఇది మొత్తం కలిపేసుకోవాలి. ఇది ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఎన్ని కరిగిపోవాలి. ఏంటిది? నేనే కదా వేసాను. ఇప్పుడు తిన్నావా నాన్న? ఎప్పుడైనా తిన్నావులే, నేను చేశాను కదా ఒకసారి. ఇట్లా మొత్తం కలిపేసుకోవాలండి. దీంట్లోనే ఇదిగోండి కొన్ని మిరియాలు, అలాగే యాలక్కాయలు కూడా పొడి చేసేసాను. ఇప్పుడు దీన్ని ఇదిగోండి చూసారు కదా, కలిపేసుకోవడం. మొత్తం కలుపుకోవాలి. ఇదిగోండి దీంట్లో పోసేసుకున్నాం చిన్న గిన్నెలో. ఇప్పుడు మనం గ్యాస్ మీద పెట్టేద్దాం. కింద నేను ఒక కోప పెట్టేసి దాని మీద ఇది పెట్టేశాను, వాటర్ పోసేసి లోపల. ఇప్పుడు మూత పెట్టేద్దాం దీనికి సరిపోయేటట్టు. ఇదిగోండి ఇలా పెట్టేసుకున్నా. ఒక పావు గంట అయ్యాక చూడండి ఎలా వచ్చిందో. ఇది కొంచెం చల్లార్చాలి. ఇది వేడి మీద అయితే కొంచెం విరిగిపోయిద్దండి, అందుకని కొంచెం చల్లారిన తర్వాత దీన్ని తీసేయాలండి గిన్నెలో నుంచి. ఎంత బాగా వచ్చిందో ఒక్కసారి చూడండి. ఇది నేను వచ్చిందిలే కదా అని చెప్పి నేనైతే బౌల్ తిప్పేసాను ప్లేట్లోకి, కానీ అది కొంచెం అతుక్కుపోయింది. కొంచెం వేడిగా ఉంది, పర్లేదు, కానీ బాగానే వచ్చిందండి. చూడండి, నేను ఇదే ఫస్ట్ టైం చేయడం జున్ను అనేది. చాలా బాగా వచ్చింది. ఈ జున్ను బాగా వచ్చింది కదండి మా వారికి, అలాగే పిల్లలు కూడా చాలా బాగా నచ్చింది. వాళ్ళు కూడా ఇష్టంగా తిన్నారు. బాగుంది కదా. ఇదిగోండి ఇది మీకే, నా ఫస్ట్ సబ్స్క్రైబర్, మా వారికే పెడతాను. ఓకే బాయ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. నిమ్రా బాయ్ చెప్పు. బాయ్. తిని ఎలా ఉందో చెప్పు, నచ్చిందా లేదా నీకు? తిను ఫస్ట్, నచ్చింది కాదు. బాగుందా? నోట్లో పెట్టగానే అర్థమైపోయింది అమ్మాయికి రుచి. సరే బాయ్ చెప్పండి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబర్ అని నీకు వచ్చు. నేను ఫస్ట్లో నాకంటగా అసలు నాలుగే తిరగలేదు నాకు. అలా అన్నయ్య కొంది నాకైతే వచ్చేసింది. ఇప్పుడు మా ఆయన చూడండి మళ్ళీ సబ్స్క్రైబ్ చేయండి. అసలు మరీను. సరే అండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, కామెంట్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకోండి.
సబ్స్క్రైబ్ చేయండి. Subscribe చేయండి. ఓకే బాయ్.